నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద అష్ఫాక్ హుస్సేన్, ఇర్షాద్ అహ్మద్ల ఆధ్వర్యంలో మదీనా వాచ్ అండ్ టైమ్ చైర్మన్ డాక్టర్ ఎల్ఎన్ షేక్ ఇంతియాజ్ సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ అవార్డుని తీసుకున్న సందర్భంగా భారీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదీనా వాచ్ అధినేత డాక్టర్ షేక్ ఇంతియాజ్ ఉస్మాన్ సోహిబ్ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద మా అన్న మదీనా వాచ్ టైమ్ ల్యాండ్ చైర్మన్ షేక్ ఇంతియాజ్ గౌరవ డాక్టరేట్ అవార్డుని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పిహెచ్డి అమెరికా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ కమిషన్ సహకారంతో సామాజిక సేవలో ఇంతియాజ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. నెల్లూరు జిల్లాలో గత 15 సంవత్సరాల ఆయన అందించిన అసాధారణ సేవలకి ప్రతిష్టాత్మక పురస్కారం ప్రదానం జరిగింది. ఈ గౌరవాన్ని పుదుచ్చేరి శాసనసభ స్పీకర్ శ్రీ సెల్వం, పుదుచ్చేరి హోం, విద్య, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి ఏ నమశివాయం మరియు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషనర్ అధ్యక్షుడు ఎస్ మౌట్టువెల్ మరియు అమెరికా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రోటిమా మధుకృష్ణన్ చేతుల మీదుగా ఈ అవార్డుని అందజేశారు. డాక్టర్ షేక్ ఇంతియాజ్ నెల్లూరు సమాజానికి ఆయన చేసిన విశేషమైన సేవా కార్యక్రమాలే ఈ అవార్డుకి పునాది అని తెలిపారు. పై కార్యక్రమంలో ఫైజాన్, ప్రకాష్, వారి తదితరులు పాల్గొన్నారు. మా అన్నగారు ఇంతియాజ్ అన్నగారు డాక్టరేట్ అందుకున్న శుభ సందర్భంగా ఈడ ఈ ప్రోగ్రాం గాంధీబొమ్మ సెంటర్లో కేక్ కటింగ్ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయబడింది. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన మా ఆహ్వానాన్ని మన్నించి మరీ విచ్చేసిన మా ఇంతియాజ్ అన్నగారికి థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. డాక్టరేట్ అందుకోవడం ఒక గొప్ప విషయం అయితే, పాండిచ్చేరి స్టేట్ అసెంబ్లీ స్పీకర్ సెల్వం గారిచే ఆ అవార్డుని పొందడం మరో గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. అలాగే అక్కడ ఎంతో గొప్ప గొప్ప ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తులు ఉండారు. ఎస్పీ గారు, అక్కడ పుదుచ్చేరి ఎస్పీ గారు, అలాగే మినిస్టర్, ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు, వాళ్ళందరి మధ్యలో మా అన్నగారు ఈ డాక్టరేట్ అవార్డుని అందుకోవడం, ఈ డాక్టరేట్ అనే బిరుదుని ఆయన దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ డాక్టరేట్ అవార్డుని ఆయన సోషల్ సర్వీస్ని చూసి వారికి అందజేశారు. ఈ సంతోష సమయాన్న అన్నతో పంచుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో అన్న ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ కంగ్రాట్స్ చెప్తున్నాను అన్నగారు. థ్యాంక్ యూ సార్. తండ్రి గారి నుంచి మాకు ఆత్మీయులు వీళ్ళు. ఇక దగ్గర 50 ఏళ్ల కృషి బాధ్యతలు చేసిందారు. వీరికి డాక్టరేట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా ప్రియమిత్రులు ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నమస్కారం అండి. మరి ఈరోజు మన మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ భాయ్ గారికి మనకు మరి డాక్టరేట్ పొందడం చాలా ప్రధానమైనది. అందరూ చాలా గర్వించదగ్గ విషయము. ఎంతో చిన్న ఏజ్ నుంచి ఆయన చాలా కృషి చేసి చాలా కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వెలిగారంటే అది నెల్లూరు ప్రజలకు కానీ అది ఒక రోల్ మోడల్గా అందరికీ ఉండాలని నేను ఆశపడుతున్నాను. చాలా గర్వించదగ్గ విషయం కూడా. ఇలాగే మరిన్ని అధిరోహాలు ఆయన వదిలించాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మన ఇంతియాజ్ భాయ్ గారికి ఆ పెద్ద విషయం థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఈరోజు మళ్ళీ ఇంకో పండుగ ఏంటంటే మన ఇంతియాజ్ భాయ్కి డాక్టరేట్ రావడం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇది ఎప్పుడో గుర్తించాలి. ఎందుకంటే చాలా కాలం నుంచి సమాజ సేవ చేస్తూ అందరినీ ఆదుకుంటూ అందరికీ నేను మీ వాడిని అని చెప్తూ
తన గోల్డెన్ హ్యాండ్తో ఎంతో మందిని భవిష్యత్తు తీర్చిదిద్దిన ఇంతియాజ్ భాయ్కి చాలా 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 థ్యాంక్స్. సో మీలాంటి వాళ్ళు నెల్లూరులో ఇంకా ఉండాలి. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి. మీరు ముందుకు రావాలి, ఇంకా రాజకీయాల్లో కూడా ముందుకు వచ్చి ఇదే గోల్డెన్ హ్యాండ్తో మా నెల్లూరుని కూడా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానిగా. సార్, మన ఇంతియాజ్ సార్ చేసేటువంటి సేవలకి ఇప్పుడు కాదు ఎప్పుడో వచ్చి ఉండాలి. కానీ ఈ అత్యున్నత పురస్కారమైనటువంటి డాక్టరేట్ వచ్చినందుకు వీళ్ళందరికంటే మేము చాలా సంతోషిస్తున్నాము. సార్ చేసే సేవను బట్టి 15 సంవత్సరాల నుంచి ఏమీ ఆశించకుండా తను స్వచ్ఛందంగా చేసే కార్యక్రమాలకి ఇంత గొప్ప డాక్టరేట్ అనేటువంటిది ఇవ్వడం చాలా గొప్ప విషయం. మన నెల్లూరుకే కాదు, మన స్టేట్ వైడ్ కూడా సారు రాజకీయాల్లోకి రావాలని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా సేవని అభివృద్ధి పరచాలని కోరుతున్నాను. నా అన్నైనా మాకు ఒక ఇన్స్పిరేషన్, ఒక ఇదైనా మా ఇంతియాజ్ అన్నే. అలాంటి మా అన్నకు ఈరోజు డాక్టరేట్ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. నన్ను ఏదన్నా ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అని అనుకుంటే అది మా అన్న ఒక ఇంతియాజ్ అన్ననే. ఎందుకంటే మా అన్న చేసిన సంఘ సేవలు కానీ అలాంటి మంచి పనులు కానీ అలాంటి ఇంకా చేస్తూ ఉండాలని, ఇంకా భవిష్యత్తులో చేస్తూ ముందుకు పోవాలని, రాజకీయ పరంగా ఇంకా రాజకీయ పరంగా వచ్చి ఇంకా సమాజ సేవకి ఇంకా ముందస్తుగా ముందు అడుగులు వేయాలని కోరుకుంటూ ఈ మా ఇంతియాజ్ అన్నకి ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.